వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్ కోర్టు భగత్ సింగ్ పేరును ప్రస్తావించింది. అంతేకాదు, ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి అని మాట్లాడింది. మేరా భారత్ మహాన్, భగత్ సింగ్ కి జిందాబాద్. నిజంగా అంటే శత్రువులు కూడా కొనియాడడం అంటే అది కొంతమందికే సాధ్యమవుద్ది. అలాంటి వ్యక్తులలో భగత్ సింగ్ ఒకరు. ఇక అసలు ఎందుకు పాక్ కోర్టు భగత్ సింగ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే, పాకిస్తాన్లోని లాహోర్లో ఒక కూడలుంది. భారత స్వతంత్ర పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో లాహోర్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది అంటూ హైకోర్టుకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు కూడా జారీ చేస్తూ సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అంటే పాకిస్తాన్కి పంజాబ్కి మధ్యలో బార్డర్ లాహోర్లోని ఒక కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టమని పాక్ కోర్టు చెప్పినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంటే దీనికి సమాధానం చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో భగత్ సింగ్ పేరు పెట్టాలి అని చెప్పిందట. ఎంత గొప్ప వ్యక్తి కదా ఆయన. ఈరోజు పాకిస్తాన్ కోర్టు కూడా భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఆయన పేరు పెట్టాల్సిందే అని మాట్లాడుతోంది అని అంటే, ఇలాంటి గొప్ప వీరుల చరిత్రను మన పుస్తకాల్లో లేకుండా ఒక టిప్పు సుల్తాను, ఒక ఔరంగజేబు, ఒక బాబరు, ఒక అక్బరు అని మనకు నేర్పించిన కుహానా శక్తుల గురించి ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక లాహోర్లోని షాద్మాన్ చౌక్కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనా భర్జనా పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరుతోంది. ఆహా, పాకిస్తాన్ ఏమో భగత్ సింగ్ పేరు పెట్టండి అంటే, భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆలోచిస్తోందట ఆ పేరు పెట్టడానికి. సమయం కావాలి అంటుందట. ఎంత దౌర్భాగ్యం చూడండి ఇది. పాకిస్తాన్లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మొహమ్మద్ మిర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వం న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు. ఇక పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. ఇక కేసు తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. షాద్మాన్ చౌక్ కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్ ని దాఖలు చేశారు. 1931లో భగత్ సింగ్ ని ఉరితీసిన షాద్మాన్ చౌక్ కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వానికి ఏంది బాధ అంటే, అక్కడ భగత్ సింగ్ సంబంధించి భగత్ సింగ్ చౌక్ అనే పేరు పెడితే భారతదేశ స్వతంత్రం గురించిన వాస్తవాలు తెలిస్తే ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పంజాబ్లో పెంచి పోషించడం కుదరదు. భగత్ సింగ్ లాంటి వ్యక్తి పేరు వినబడితే దేశం కోసం ఉరికంబానికి ఎక్కడానికైనా వెనుకాడబోము. మేరా భారత్ మహాన్. స్వతంత్రంగా స్వేచ్ఛావాయువులను ఈ దేశంలో పీల్చాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మత చిచ్చో, ప్రాంత చిచ్చో లేదా ఉగ్ర చిచ్చో పెట్టాలని చూస్తే ఇంటికి ఒక భగత్ సింగ్ పుట్టుకొచ్చి ప్రాణాలను అర్పించైనా ఈ దేశాన్ని కాపాడుతాడు. పంజాబ్లో ఈరోజు జాతీయవాద భావనలు చాలా 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 అవసరం. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రజల్లోకి చొచ్చిస్తున్న వారికి భగత్ సింగ్ పేరంటేనే చెమటలు పడుతున్నాయి. అందుకే భగత్ సింగ్ పేరు పెట్టడానికి వెనుకంజ వేస్తూ కోర్టులను సమయాన్ని అడుగుతున్నాయి. కానీ భగత్ సింగ్ని ఉరి తీసిన చోటే ఆ ప్రదేశానికి ఆయన పేరు పెట్టడం ద్వారా రేపు యువతలో భగత్ సింగ్ లక్ష్యాలను, భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే విధంగా ఆలోచన గొప్ప విషయం. వీటన్నిటికంటే పాక్ కోర్టు దీనికి సంబంధించి ఇంకా టైం ఇచ్చేది లేదు, పేరు పెట్టేసేయండి అని మాట్లాడింది చూడు, అది నా దేశం గొప్పదేను కాదు, మన దేశం గొప్పతనం. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను అర్పించడమే కాదు, శత్రువు చేత కూడా జిందాబాద్, జై హింద్ అనిపించుకోవడం ఈ దేశానికి మాత్రమే సాధ్యం. ఈ దేశంలోని భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజ్, ఝాన్సీ లక్ష్మీబాయ్, అలాగే శివాజీ మహారాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఈరోజు శత్రు దేశాలు కూడా జయహో అనే విధంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఆచరించిన విధి విధానాలు, దేశం మీద వాళ్ళు చూపించిన గౌరవం, ప్రేమ
మనందరికీ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అలానే మనం కూడా మన ముందు తరాలకు వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేస్తూ దేశం కోసం ఏం చేసినా తక్కువే అనే విధంగా ఆలోచింపజేసే విధంగా రేపటి తరాన్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ ఈ ఛానల్ ఆర్థికంగా దొక్కుకుంటూ మంచి మంచి వీడియోలను మీకు అందించడానికి పరితపిస్తూనే ఉంది. ఇంకా ఒక్కదానిగా ఆర్థిక స్తోమతతో ఈ ఛానల్ని నడిపే శక్తి నా దగ్గర లేదు. మీ అందరి ఆర్థిక చేయూత ఉంటే ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలను. బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.